వంచెను గుంతన ఒరిగిన వారాణం మసగగ విసికిన విసిరే కెరటాలు వంచెన గుంతన ఒరిగిన వారాణం పొసగగ విసికిన విసిరే కెరటాలు కళ్ళల్లో కడ తెరిచినావా నీ ఓలలో నన్ను మోసినావా కళ్ళల్లో కడ తెరిచినావా నీ ఓలలో నన్ను మోసినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే నీ కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామమున పడదాం. ఈ సమయంలో కాళీబాబు ముందుకు వచ్చి ఒక పాట పాడతాం. హల్లెలూయా హల్లెలూయా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపు వాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపు వాడవయ్యా. ఆమేన్. కృప చూపు వాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపు వాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. స్తోత్రం. నీవు సెలవీయగా కలుగనిదే ముందే, వాక్కును పంపగా జరుగనిదే ముందే. నీవు సెలవీయగా కలుగనిదే ముందే, వాక్కును పంపగా జరుగనిదే ముందే. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. అందరం పాడదామా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. స్తోత్రం. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు
వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపు వాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపు వాడవయ్యా. కృప చూపు వాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపు వాడవయ్యా. సమకూర్చు వాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చు వాడవయ్యా. సమకూర్చు వాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చు వాడవయ్యా. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని నింపుదాం. ఈ సమయంలో బేర్వాడ కేశంద్రం ప్రాంతంలో పరిచర్య చేస్తున్నటువంటి దేవుని దాసులు రూబెనయ్య గారు ముందుకొచ్చి ఈ కార్యక్రమం అంతా అయిపోయే వరకు మరి దేవుడు మంచి వాతావరణం ఇచ్చినట్లుగా ఈ కార్యక్రమం అంతగా సవ్యముగా జరిగినట్లుగా ముందుకొచ్చి ప్రార్థించడం అనేవి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మహాగరుడైన మా యేసయ్య, మీ పరిశుద్ధ పవిత్రమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని ఘనపరుస్తూ ప్రార్థన చేస్తున్నాను. యాన్న ప్రసన్న కార్యక్రమంలో ప్రభా, ఇంతవరకు నువ్వు తోడుగా ఉన్న దేవుడు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అద్భుతమైన హస్తము ఈ యొక్క స్థలమంతటిని కుమ్మరింపజేసి వాతావరణంని మీ స్వాధీనంలో ఉంచుకొని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను.
ప్రారంభం వరకు ముగించే వరకు మీరే అధ్యక్షత వహించుటకు మీరు గొప్ప దేవుడు గనుక పరిశుద్ధాత్మడ ఈ స్థలమంతయు ఈ ప్రాంగమంతయు నీ మహిమతో కప్పమని ప్రార్థిస్తున్నాను. ఇంకా రావలసిన వారు ప్రభువా, మీరు దైవజనుడు కానీ ఇతరులు బంధుమిత్రులు శ్రేయభిలాషులు ఎవరైనా ప్రభువా మీరు నడిపించండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ మహిమ ప్రసన్నత ఈ స్థలమంతా కుమ్మరింపజేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మడ మీ ఆధీనంలో మీ స్వాధీనంలో ఉంచుకోండి. పరిశుద్ధాత్మ దేవుడా, నిన్ను స్తుతిస్తూ నీ నామమును ఘనపరుస్తుండగా నీ అద్భుతమైన ప్రసన్నతనిచ్చి సహాయం చేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడు యేసయ్య పుణ్యనామములు అడిగి స్తుతించి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఈ సమయంలో మరి ఈరోజు వాక్యోపదేశం చేయదైనటువంటి దైవజనులు కొద్ది సమయంలో మన మధ్యలోకి రాబోతున్నాడు. ఈ సమయంలో మరి బేబీ అన్నప్రసన్నం కొరకై మరి వండినటువంటి మరి ఆతిథ్యం అయితే ఇది ఉందో అదంతా కూడా సిద్ధపరచుకుంటే సీనియర్ పాస్టర్ రాగానే ఈ కార్యక్రమం చేసి మిగతా వాక్యమానికి వెళ్దాం. ఎందుకంటే పాప చిన్న పాప ఇప్పుడైతే కొంచెం మెలకువతోటి ఉంది. నిద్ర వస్తే మళ్ళీ పడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మెలకువతో ఉండగానే ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. మంచిది. ఈ సమయంలో హైదరాబాద్ ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి దేవుని దాసురాలు ముందుకొచ్చి ఒక పాట వినిపించవలసిందిగా ప్రభుపేట మనం చేయించున్నాం. సమయం ఉంది కాబట్టి కొంచెం అందరికీ అవకాశం ఇస్తున్నాం. ఒక పాట అక్కడ ఓకే. ప్రార్థన నుంచి పిల్లల కొరకు ప్రార్థన నుంచి ప్రార్థన చేసుకుందాం. తండ్రి మహోన్నతుడా, గొప్ప దేవ, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయి మంచి తండ్రి, నీ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ దేవా, ఈ మధ్యాహ్న సమయంలో మరి నీ యొక్క ప్రశస్తమైన పాదముల చెంత చేరి రమేష్ ప్రభువా, నువ్వు దానంగా ఇచ్చినటువంటి ఆ బిడ్డను బట్టి మేమందరం ఇక్కడ కూడుకోవాల్సి వచ్చిన విషయం నువ్వు ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి. బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి ఈ దినము జరగవలసిన కార్యక్రమం అంతా నీ నామానికి మహిమకరంగా నాయన బిడ్డలకి దీవెనకరంగా ఉంచవలసిందిగా ప్రార్థిస్తూ ఈ సమయాన్ని నీ చేతులకు అప్పగిస్తున్న తండ్రి, నీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి. కూడి వచ్చిన నా తండ్రి ప్రతి ఒక్క దైవ సేవకుడు సేవకురాలు నా ప్రభా, మరి బంధువులు స్నేహితులు శ్రేబులాషులు నాయన చుట్టుపక్కల వాళ్ళందరినీ బట్టి కూడా నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. దీవించి ఆశీర్వదించండి. సమస్తము కూడా ప్రభా నీకు మహిమ రావాలి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి దీవెన రావాలని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. ఈ సమయంలో సీనియర్ పాస్టర్ మరి రూబెనయ్య గారు వచ్చి చిన్న గ్రీటింగ్ అందించవలసిందిగా, ఒక 2 నిమిషములు గ్రీటింగ్ అందించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. ఇంకా నేను ఒక పాట పాడతానని ఆశ ఎవరికైనా ఉన్నట్లయితే మీరు ఈ గ్రీటింగ్ తదనంతరం పాడే అవకాశం మీకు ఇస్తాము. సిద్ధపడి ఉండండి. పాడతారా? మీరు కూడా పాడతారా? ప్రైజ్ ది ఓకే. లార్డ్. హల్లెలూయా. ఓకే. ఓకే. జాషువా మానస్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి జాషువాని బట్టి మానసుని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. వారిద్దరిని ప్రేమించి దేవుడు చక్కటి కుమార్తె ఏంజల్ని ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మనం అందరం కూడుకోవడానికి ఈ అన్నప్రసన్న కార్యక్రమం ఆహ్వానించిన మరి దైవజనులకు మరి నేను హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. కుటుంబానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కూడి ఉన్న దైవ సేవకులకు, మరి కూడి ఉన్న బంధుమిత్రులకు, శ్రేయభిలాషులకు, స్నేహితులకు అందరికీ కూడా నేను ప్రభునామమున వందనాలు చెల్లిస్తున్నాను. మరి బేరువాడ గ్రామం నుంచి నేను రావడం దేవుని యొక్క కృప ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో 1 తిమోతి పత్రిక ఒక వచనాన్ని చూసి నేను దేవునికి స్తోత్రం. 6వ అధ్యాయము 8వ వచనం. 6వ అధ్యాయం 8వ వచనం. ఒక్క మాటను మనం చూద్దాం త్వరగా. స్తోత్రం. 8వ వచనం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. సంతృప్తి సహితమైన భక్తి ఏదనగా సంతృప్తి సహితమైన
భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేదు, దీని నుండి ఏమీ తీసుకొని పోలేదు. కనుక అన్నవస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి కలిగి యుందము. ధనవంతులగుటకు అపేక్షించుటకు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములకు హానికరములైన అనేక దురాశలలోను పడదురు. అట్టి మనుషులు నష్టములోను నాశములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా విధములకు తమను తాము పొడుచుకొనిరి. ప్రైజ్ ది లార్డ్. ఇవంతా కూడా కాకుండా ఇక్కడ ఏమంటున్నాడంటే అన్న వస్త్రము గలవారై వాటి యందు తృప్తి కలిగి జీవించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమి మీదకి మనం ఏం తేలేదు, దీని నుండి మనం ఏమీ తీసుకొని పోలేం. ఎవరు కూడా తీసుకుపోలేదు, మనం కూడా తీసుకుపోలేం. కనుక దేవుని సన్నిధిలో ప్రభు అన్నాడు, మీరు దేనిని గురించి చింతించకుడి అన్నాడు కదా. కాకుల సంగతి చూడండి అని ప్రభువు చక్కగా మాట్లాడాడు. కనుక మనం దేని గురించి, కనుక భోజన విషయంలో కానీ వస్త్ర విషయంలో కానీ మీరు అన్న వస్త్రము గలవారై వాటి యందు తృప్తి కలిగి జీవించుడి అని చెప్పాడు. ఏనాటి కీడు ఆనాటికి చాలని ప్రభు చెప్పాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ యొక్క ఈ యొక్క అన్న యొక్క ప్రసన్న కార్యక్రమం ఎంతో విలువైనది. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చినది ప్రతిదీ. నా పేరిట వచ్చిన వాడికి గిన్నెడు మంచిలు ఇస్తే పరలోకంలో ప్రతిఫలం అని చెప్పాడు. కనుక దేవుని బిడలముగా ఆతిథ్యము చేయుట మరొకడు కూడాని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆతిథ్యము చాలా మరి దేవదూతలకే మరి ఆతిథ్యం ఇచ్చిన అబ్రహాము శారలు ఆశీర్వదించబడినట్లుగా నిజంగా భోజన విషయం దేవుడు చాలా మరి చక్కగా మాట్లాడి ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడలారా, దేవుని సంఘమా, భోజనము అన్నము అది అనేది చాలా ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది, మేలుకరమైనది. ఎవరైనా ఏం పెట్టినా అంత తృప్తిగా ఉండదు. కానీ భోజనం పెట్టినప్పుడు చక్కగా అంటారు, అమ్మ నీ కడుపు చల్లగుండా, దేవుడు నిన్ను దీవించును గాక, నాకు చాలా ఆకలైంది, చాలా దూపైంది అని చెప్పేసి మాట్లాడతారు. అనుకోకుండా బ్లెస్సింగ్ వచ్చేస్తుంది. కనుక ఈ విషయంలో మరి అన్న ప్రసన్న కార్యక్రమం ఆ బిడ్డ చక్కగా మరి ఈరోజు అన్నం ముట్టించి మరి దాని బతుకు దినములన్నీ అన్న వస్త్రము గల వారై దేవుని కృపలో వర్ధిల్లబడి కాపాడి దీవించబడును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో స్తోత్రం. ప్రైజ్ అనేది ఉంది, ఇది రావట్లేదు. మరి ఈ సమయంలో జాన్ మనోహర్ గారు ముందుకొచ్చి ఒక పాట వినిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. కొంచెం ఉంచున్నది అంతా తగ్గేయక నేను ఆపుకుంటా, నా దాపేస్తా, నువ్వు నాకు లైన్లోనే ఉంచు. ఓకే. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నిలేచియుండుట, కూర్చుండుట నిలేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను
చుట్టూ నన్ను ఆవరించావు నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పిండమునయుండగాని కన్నులకు మరుగై నేనుండలేదయ్యా పిండమునయుండగాని కన్నులకు మరుగై నేనుండలేదయ్యా విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట నే లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు హల్లెలూయా థ్యాంక్ యూ రాజు. చప్పలు కొట్టి దేవుని నామం మెప్పుదాం. ఈ సమయంలో ప్రశాంతి గారు ముందుకు వచ్చి ఒక పాట పాడతారు. ఇక పాటలు ఇంతటితో ఆగిపోతాయి. ఈరోజు కార్యక్రమం అనేటువంటి దైవసేవకులు ప్రయాణములు ఉన్నారు, అందుకు కొంచెం పాటలు ఎక్కువ అవుతున్నాయి. పాడమ్మా పాడండి. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. కూడొచ్చిన పెద్దలందరికీ నా వందనాలు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి
చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని పెడతాం. ఈ సమయంలో మరి మధ్యలో కొంచెం మంది పెద్దలు ఉన్నారు, వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాం. మహబూబా డిస్ట్రిక్ట్ పాస్టర్ ఫెలోషిప్ లీడర్స్ అధ్యక్షులు మరి కుమారయ్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగనే కేసంద్రం మండల పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు సుధాకరయ్య గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభుత్వం మనం చేయించున్నాం. ఈ సమయంలో మరి అధ్యక్షులు కుమారయ్య గారు గ్రీటింగ్ ఇస్తారు. దేవునికి స్తోత్రం. హలో, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ తమ్ముడు మరి జాషువా, అదే రీతిగా మానస చెల్లమ్మకి, అదే రీతిగా వారిని ప్రేమించి దేవుడు వారికి ఇచ్చిన చక్కటి కూతురు ఏంజిల్ జ్యోత్స్నకి దైవాశీస్సులు కలుగునుగాక. మరి స్థానిక సంఘ కాపరి దైవ సేవకులు అప్పాల పేతురు గారికి, అదే రీతిగా మరి మా యొక్క కేసన మండల్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు వలంద సుధాకర్ గారికి, ఇంకా వేదిక ముందున్నటువంటి బిషప్ గారు రూబెన్ పాల్ గారు, కాశీనాథ్ దైవ సేవకులకి, ఇచ్చేసిన మరి బంధువర్గానికి, ఆత్మీయులకు, స్నేహితులకు అందరికీ కూడా యేసయ్య నామములో వందనాలు, శుభములు కలుగునుగాక. ఆమేన్. ఈరోజు మరి అన్నప్రాసన వేడుక ఉంది అన్నయ్య గారు, మీరు తప్పకుండా రావాలని చెప్పేసి తమ్ముడు ఫోన్ చేశారు. చాలా సంతోషం. ఇక్కడ చూస్తే మాత్రం అన్నప్రాసన కార్యక్రమం లాగా చిన్నగా లేదన్నట్టు. అబ్రహాముకు 100 ఏళ్ల కాలంలో దేవుడు ఒక చక్కటి కుమారుణ్ణి ఇచ్చాడు. అతని పేరు ఇస్సాకు. 100 ఏళ్లకు పుట్టిన కొడుకు. ఏళ్ల తరబడి ఎదురు చూసి ఒక కుమారుణ్ణి కన్నారు. ఆ కుమారుడు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాడట. ఆదికాండం 21వ అధ్యాయము 8వ వచనములో ఆ మాట రాయబడి ఉంది. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. ఇది అచ్చుకుతినట్టుగా అబ్రహాము ఆనాడు ఏ రీతిగానైతే గొప్ప విందు చేసి మరి తన కుమారుని పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఈనాడు జాషువా, అదే రీతిగా చెల్లి మానస వారి కుమార్తె ఏంజిల్ జ్యోత్స్న పట్ల తన ప్రేమను చాటుకుంటూ దేవుని వారు మహిమపరుస్తున్నారు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించి ఆ యొక్క చిన్న బిడ్డ మనుషుల దయలో, దేవుని దయలో, దేవుని కృపలో నానాటికి వర్ధిల్లి చక్కటి ఆరోగ్యము, వయసుకు మించిన జ్ఞానము దేవుడు ఆ యొక్క బిడ్డకు అనుగ్రహింప చేయునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. థ్యాంక్ యూ అన్నయ్య. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని పెడదాం. తొర్రూరు ప్రాంతములో మరి ఘనమైన పరిచర్య చేసినటువంటి దేవుని దాసులు నిరీక్షణ అయ్య గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభుపేట మనవి చేయించున్నాం. అరస్తడిగా చప్పట్లు కొట్టి అయ్యా అనేది నాకు తెలియదు. ప్రైజ్లయ్యా. కమ్ ఇట్టాను 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 ఎటు కూర్చో, ఇక్కడ కూర్చో, అక్కడ కూర్చో. నా బైబిల్ ఇటు పెట్టండి. అలాగనే ఈ సమయంలో నిరీక్షణయ్య గారు కూడా గ్రీటింగ్స్ ఇస్తాడు. చిన్న గ్రీటింగ్స్. ఇక్కడ ముందు తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో ఈ విధంగా అన్నప్రసన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరిని ఆహ్వానించినటువంటి కొమ్ము జాషువా గారికి, వారి ఫ్యామిలీకి, వారి స్థానిక సేవకులకి మా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ సమయంలో ప్రత్యేకంగా మరి దేవుడు వారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి గర్భఫలాన్ని, దేవుడు ఇచ్చినటువంటి గర్భఫలము దేవునికి మహిమకరంగా మరి
పెంచాలని, అలాగనే వారిని దేవుడు ప్రేమించి సకాలంలో అనుగ్రహించినటువంటి గర్భఫలము జోష్న పేరు ఏంజెల్ జోష్న బిడ్డ కూడా దేవుని యొక్క దయలో, తల్లిదండ్రుల యొక్క దయలో, పెద్దల యొక్క దయలో దినాభివృద్ధిని ఆ బిడ్డకి క్రీస్తు యేసు మహిమలో అనుగ్రహించాలని, అలాగనే మరి ఒలీవల మొక్కల వలె ఆ బిడ్డ భూ సంబంధమైన ఆశీర్వాదాలను పొందుకుని ఆమె ఎదగాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. మరి మిక్కిలిగా తల్లిదండ్రులకి నేను ఇచ్చేటువంటి సలహా ఏమిటంటే, దేవుడు ఇచ్చినటువంటి బహుమానం కనుక దేవునికి మహిమకరంగా పెంచాలి. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ వారు అనుసరించాలని ప్రభు పేట మనం చేసి మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ గారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. మంచిది. ఈ సమయంలో జీపీఎం జీసస్ జోసఫ్ సురేశయ్య గారు కూడా స్టేజ్ మీదకి వచ్చి కొన్ని గ్రీటింగ్స్ తెలియపరచుకుంటుందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు, స్థానిక సంఘ కాపరి రెవరెండ్ పీటరయ్య గారికి, అలాగే తనతో సహకరిస్తున్న సంఘ పెద్దలకు, సంఘస్థులు, మమ్మల్ని దైవజనులతో సహా కలిసి ఆహ్వానించిన కొమ్ము జాషువా దంపతులకు మా ప్రత్యేకమైన వందనాలు. నాతోటి సహదాసులు, దైవజనులు, వేదిక మీద ఉన్న బిషప్ అవరి పిల్లి కుమారస్వామి గారికి, కేసముద్ర మండల్ పాస్టర్స్ ఫెలోషిప్ దైవజనులు యొక్క వల్లందాసు సుధాకర్ గారికి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. మరి గర్భఫలము మనందరికీ తెలుసు. గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం. ఇది అందరూ చాలా నోటెడ్, ఈజీగా పలుకుతాం. కానీ అన్ని ఫలాలు ఇస్తారేమో కానీ గర్భఫలం మాత్రం దేవుడు ఇవ్వాలి. కొన్ని ఫలాలు కొన్ని కాలాలు ఉన్నాయి. ఇప్పుడు మామిడి పండ్లు ఉన్నాయి, సీతాఫలాలు ఉన్నాయి, రకరకాల ఫలాలు ఉన్నవి. కానీ ఆ ఫలాల కంటే నేనేమంటున్నా అంటే, ప్రతి ఒక్క పండు దాని రుచినిస్తుంది. అన్నిటికంటే శ్రేష్టమైన ఫలము ఏ ఫలము అని అంటే గర్భఫలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ఫలం తిన్నా అప్పటి వరకే రుచిగా ఉంటుంది. ఏ ఫలము భుజించినా అప్పటి వరకు శ్రేష్కరంగా ఉంటుంది. ఏ ఫలం తిన్నా తృప్తిగా ఉండదు. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఫలము ఆమేన్, హల్లెలూయా. ఈ గర్భఫలము కొరకు చాలామంది నానా రకాల ప్రయత్నాలు చేస్తారు, తపస్సులు చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. కానీ ఇది ఇవ్వవలసింది ఎవరంటే కన్నవాళ్ళు కాదు. అలాగే అత్తగారిని ఒకవేళ కట్నం తక్కువైతే కొట్టి పంపొచ్చేమో, సరే ఇంకేమైనా తండ్రిని ఏం సంపాదించాలని తిట్టొచ్చు. కానీ ఏ బహుమానం, క్రికెట్లు ఆడితే బహుమానం అవుతుంది, కబడ్డీ ఆడితే బహుమానం వస్తుంది, రకరకాల బహుమానాలు ఉన్నవి. కానీ గర్భఫలం మాత్రం దేవుడి వాళ్ళు. దేవునికి స్తోత్రంగా. ఈ గర్భఫలమును దేవుడు ఇచ్చాడు కనుక ఈ గర్భఫలాన్ని దేవుని కొరకే ఉపయోగించాలని దైవజనులు చాలామంది చెప్పారు. నేను కూడా మరొకసారి చెప్తున్నాను. ఏం సార్ మేం చేయాలని అంటే మీరు అనొచ్చు. మేమేం చేయాలంటే, ఫస్ట్ పిల్లలు నేర్చుకునేది ఎక్కడ అంటే తల్లి ఒడిలో. అందరూ చెప్దామా? ఎవరి ఒడిలో? తల్లి ఒడిలో నేర్చుకోవాలి. తల్లి ఒడిలో నేర్చుకోలేనివాడు నేర్పవలసిన బాధ్యత కూడా తల్లిదండ్రులది ఉంది. తల్లి ఒడిలో నేర్చుకోవాలి 5 సంవత్సరాల వరకు. 5 సంవత్సరాల తర్వాత చదువుకునే బడిలో, ఆ తదుపరి ఎదిగిన తర్వాత దేవుని గుడిలో. ఒడిలో, బడిలో, గుడిలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఫలవర్తంగా, ఆనందంగా, ఆశీర్వాదకరంగా అనేక ప్రజలకు దీవెనకరంగా జాషువా కుమార్తె ఉండాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ. పాపను దేవుడు దీవించి నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రైజ్లో చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఇంతటితో గ్రీటింగ్స్ కూడా ఇదాకండి, ఆ గ్రీటింగ్స్ కూడా అయిపోయినాయి.
చివరికి ఒక పాట పాడుకుందాం. అయ్యగారు సమీపంలోకి వచ్చేసాడు. ఓకే. మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ లే లీడర్ ఫౌండర్ మల్లెపాక తిమ్మూతయ్య గారు కానీ డైరెక్ట్గా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేయించున్నాం. మీరు మరొస్తులుగా చప్పట్లు కొట్టి థ్యాంక్ యూ. పైన వేస్తా. ఒకే పాట పాడుకున్న తర్వాత ఈ లోపున భోజనాన్ని సిద్ధపరుచుకు తీసుకురండి. ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును, ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును, విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచు, విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచు, యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం, యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం, ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును. చప్పట్లు కొడదాం. చివరి పాట మనం అనుకున్న రీతిగా దేవుడు మేఘం పంపాడు, చల్లగా ఉంది. దేవుణ్ణి కనబడదాం. ఆరిపోయినా నా దీపమును వెలిగించినావే, ఆరిపోయినా నా దీపమును వెలిగించినావే, వెలుగు సంబంధిగా దీప స్తంభముపై నిలిపినావయ్యా, వెలుగు సంబంధిగా దీప స్తంభముపై నిలిపినావయ్యా, యేసయ్యా
స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మేపరుస్తాం. అతి ప్రాముఖ్య కార్యక్రమానికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. జ్యోత్స్న అయితే రెడీగా ఉంది. మరి జ్యోత్స్న తిమోతి గారికి ఫైన్ వేయాలి అలా. ఈ సమయంలో చంటి బిడ్డ కనుక అన్నప్రసన్న కార్యక్రమం చేసి తర్వాత వాక్యంలోకి వెళ్దాం. ఓకే అంటారా? ఎందుకంటే ఒకవేళ ఆ టైంలో మళ్ళీ పడుకున్నది అనుకో, ఓకేనా? ఓకే. ఇదంతా కూడా మరి తిమోతి గారు ఈరోజు వాక్యం బోధిస్తారు కనుక అంతా కూడా వారి చేతుల మీద జరిపిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున మెప్పుతాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి, దేవుని సేవకులు అప్పాల పేతురన్న గారికి, అలాగనే జాషువా గారికి, వారి కుటుంబానికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ప్రేమించి నాకు ఈ మంచి అవకాశాన్ని కల్పించారు. వారికి నేను వందనాలు తెలియజేస్తూ, అలాగే కేసముద్రం మండల్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు పెద్దలందరికీ, కార్యవర్గం అంతటికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు, ముఖ్యమైన రోజు. ఏంటి అంటే జ్యోత్స్న జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం ఇది. మొట్టమొదట ఆమె అన్నం తినే రోజు. మీకు ఒక విషయం చెప్తాను. ఫస్ట్ అనేది మొదటిది చాలా ముఖ్యమైనది మనిషి జీవితంలో. పుట్టినరోజు మొదలుకొని బ్రతుకు దినములన్నిటిలో కూడా మొదటిసారి చేసేది ఏదైనా ఒక అందంగా, ఆనందంగా, అందరికీ ఆశీర్వాదకరంగా జరిపించుకునేదిగా మనం చూస్తూ ఉంటాం. అందుకనే ఈ మొదటి ఆహారం తీసుకునే రోజు ఇదంతా కూడా అందరికీ శుభ పరిమాణం. ఇది ఒక శుభకార్యం. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, రక్త సంబంధులు, దైవజనులు, సంఘము అందరూ కూడి ఆ బిడ్డకి ఒక ప్రత్యేకమైన ఆహారం ఈరోజు. వాస్తవంగా మొట్టమొదట తినే అన్నము చాలా ప్రత్యేకమైనది. ఇందులో నెయ్యి వేస్తారు. అంతేనా? వేస్తారా? వేయలేదా మీరు? ఓకే, మంచిది. ఏమేశారు? ఏమి చేసిండ్రు దీంట్లో? బెల్లం వేసిండ్రు, ఇంకా పాలు, అన్నం. అంటే మొట్టమొదటిగా వండే అన్నం చాలా ప్రాముఖ్యమైనది కనుక తినే గిన్నె కూడా ప్రాముఖ్యమైనది. చూడండి, మొట్టమొదట తినే అన్నం గిన్నె ఎంత ప్రాముఖ్యమైందంటే ఆమె వెండి పల్లెంలో తింటుంది. ఎలా? వెండి పాత్రలో ఆమె అన్నం తింటా ఉంది. అలాగనే వెండి గ్లాసు, వెండి చెంచా. అంటే ఒక ప్రత్యేకమైన రోజు ఇది, ప్రత్యేకమైన భోజనం. ఈ ప్రత్యేకమైన భోజనము ఆమె జీవితంలో ఆశీర్వాదకరంగా ఇది మొదలుకొని దేవుడు నడిపించాలని కోరుకుంటూ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగించుకుందాం. ఏం పేరు అన్న పేరు? ఓకే, మంచిది. ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు సాగించుకుందాం. మన మధ్యలో సూర్యాపేట ప్రాంతం నుంచి దేవుని సేవకులు ప్రేమ్ కుమార్ గారు వచ్చారు. వారు ఈ యొక్క అన్నప్రసన్న కార్యక్రమం కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. మరి దేవుడు పేరు జాషువా గారిని మానసుని దేవుడు ప్రేమించి మరి చక్కని కుమార్తె ఏంజిల్ జ్యోత్స్నని ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీరు ఫలించి అభివృద్ధి చెందమన్నారు. ఇసాకు పాలు విడిచిన దినమున గొప్ప విందు జరిగించినట్లుగా ఆ బిడ్డ పాలు విడిచి గొప్ప విందు జరిగే రోజును బట్టి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాదేవుడు విన మా తండ్రి, మీకు వందనాలు. మీ పరిశుద్ధ నామని బట్టి ఆదికాండం 21వ అధ్యాయంలో ఇసాకు పెద్దవాడై పాలు విడిచిన దినమున అబ్రహాము గొప్ప విందు చేసి ఉన్నాడు. దేవా, నిజముగా ఈ బిడ్డ కూడా నిన్నటి వరకు శిశువు, ఈరోజు పెద్దదైపోయింది, 6 మాసాలు వచ్చినాయి. ఈరోజు ఆహారం తిననై ఉంటుండగా వారి తండ్రి గొప్ప విందు చేయనుండగా ఈ విందు కార్యక్రమము, ఈ పాలు విడిచి పెద్ద నిన్నటి వరకు శిశువు ఈరోజు
మాసాల పాపగా మార్చినందుకు స్తోత్రాలు. ఈ 6 మాసాలు మీరు కాపాడినందుకు మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ దినపై ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేకమైన ఈ కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నడిపిస్తున్న మీ సేవకుల్ని, మరి విశేషంగా ఈ సమయంలో ఆహారం తినని ప్రియ బిడ్డను, వారి తల్లిదండ్రులు, కూడి వచ్చిన సంఘం అంతటిని దీవించండి. ఈ కార్యక్రమం ద్వారా మీరు మీ నామని ఇచ్చించుకోమని క్రీస్తు ప్రభువు పేరిట వేడుకొంచున్నాము తండ్రి. ఆమీన్. ఆమీన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మంచిది. పేతురయ్య గారు ముందుకు వచ్చినట్లయితే, ఎందుకంటే పేతురయ్య గారి చేతుల మీదుగానే ఈ కార్యక్రమం జరగాలి. ఇది ఆశీర్వాదకరమైన కార్యం. తాతగారు అంటారా, మరి ఏం గారు అంటారా నాకు తెలియదు, కానీ తాతగారే కదా. తాతగారు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున చిన్న పాప జోస్నకు దైవజనులు అప్పాల పేతురయ్య గారు అన్నప్రసన్న చేస్తున్నారు. అందరూ కూడా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. రండి. మానస్ వల్ల మమ్మీ డాడీ, జాషువా వల్ల బాబాయ్ పిన్ని, ఇద్దరు కూడా వేదిక మీదకి రండి. ఇద్దరు ఉండండి. జాషువా వాళ్ళ బాబాయ్ జాషువాకి వెళ్ళి ఉండండి, వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళకి వెళ్ళి ఉండండి. అటు రండి, అటు సైడ్ రండి. నేను పట్టుకుంటా, నువ్వు పెట్టేసే. ఓకే ఓకే. ఫాస్ట్ గారు పెట్టినాయండి. అక్కడ చూడు, నాకెళ్ళి కదా, తాతకెళ్ళి చూడా. చప్పట్లు కొడదాం అందరు కూడా. కనపడతాడు. టెన్షన్ వద్దులే నాన్న, మంచిగా చేయి, నిమ్మలంగా ఏం టెన్షన్ పడకు. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడేద హల్లెలూయా, మరణాత హల్లెలూయా, పాడేద హల్లెలూయా, మరణాత హల్లెలూయా, సదా పాడేద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా, సదా పాడేద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గుంజుకుంటాను. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. లాక్కుంటాను చూడు. రైట్ రైట్ రైట్. వదిలిపెడతాను. అమ్మ పెట్టండి, మీరు పెట్టండి, పెట్టండి.
అయిపోయిందా? స్తోత్రం. రైట్. ప్రైజ్ లార్డ్. మంచిది. ఈ సమయంలో రండి అన్నకార్య పెట్టండి. మీరు అన్నప్రసన్న పెట్టండి వేదిక పెట్టండి. మరి తర్వాత అందరు కూడా పెట్టచ్చు. అమ్మమ్మలు, తాతలు, నానమ్మలు, బాబమ్మలు ప్రాముఖ్యంగా ఇంకెవరైనా ప్రాముఖ్యులు ఉంటే త్వరగా వచ్చినట్లయితే మనం కొంచెం వాక్యం విందాం. ఈ కార్యక్రమం అంతా కూడా కొంచెం వాక్యం అవసరం మనకు. తర్వాత మనకు శరీరాహారం కూడా సిద్ధంగా ఉంది. ఫోటోకి వెళ్ళి చూడండి. ఫోటోకి వెళ్ళి ఇది కాగానే ఒక మంచిది. ఈ సమయంలో యాక్చువల్గా అయితే అంతా ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమం చేయాలి. చిన్న పాప కనుక పడుకుంటుందన్న ఉద్దేశంతో ముందే చేశాము. ఒక 25 నిమిషాలు దేవుని వాక్యం విందాం. దైవజనులకు మాకు ప్రత్యేక మనవి. 12:30కు నాకు ఆకలి అవుతుంది. ఆహారం పెట్టట్టు మీరు మమ్మల్ని ఆనందింపజేయండి. థ్యాంక్ యూ. రైట్. దేవునికి స్తోత్రములు. పేతురన్న ఎట్లా ఉంటాడంటే ఆయన సమయం అంటే సమయం మీదనే ఉంటాడు. ఆయన ప్రారంభం అట్లే ఉంటుంది, ముగింపు అట్లే ఉంటుంది. ఎవరి గురించి కూడా ఆలోచన చేయడు. నా ఆలస్యానికి నేను మన్నించాలని కోరుతున్నాను. అననుకూల పరిస్థితులలో కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. అయినా కూడా రైల్వే స్టేషన్లో మా చిన్నప్పుడు రాసేది, ఆలస్యముగా వచ్చే బండ్లు
ముందుగానైనా రావచ్చు అని, ఇంకా ఆలస్యంగానైనా రావచ్చు అని రాసేది. ఈ బండి కూడా ముందుగానే బంద్ చేస్తుందని మీకు మాట ఇస్తున్నాను. మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టను. దేవునికి స్తోత్రం. ఈ యొక్క అన్నప్రసన్న వేడుక అనేది చాలా ఆనందదాయకమైందని మనం అందరికీ తెలుసు. అయితే దేవుని వాక్యంలో అన్నాన్ని గురించి చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. మనం చాలామంది అంటారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నం అనేది మనిషికి అవసరం. అన్నం అనేది మనిషికి అవసరం. ప్రసంగి గ్రంథకర్త అనేక విషయాలు రాశారు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చూస్తే మనకు అక్కడ ఒక విషయాన్ని గమనించవచ్చు. ఆయన ఒక మాట అంటున్నాడు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము. చాలు. నీవు పోయి సంతోషముగా నీ అన్నం తినుము. ఎవరన్నం తినాలా? నీ అన్నం అంటే ఎవరన్నం వాళ్ళే తినాలి. ఈ భూమి మీద ఎవరిని బువ్వ వాడే తింటారు అంటారు. మామూలుగా చెప్పాలంటే ఎవరిని సర్ది వాడే తింటారు అంటారు. అంతేనా కాదా? అలాగనే దేవుడు కూడా చెప్తున్న మాట ఏంటంటే నీ అన్నము సంతోషంగా తినుము. అన్నం తింటప్పుడు ఎవరైనా ఏడ్చుకుంటూ తింటారా? తినరు. అన్నం తినేటప్పుడు బాధపడుకుంటూ తింటారా? తినరు. అన్నం తినేటప్పుడు కన్నీళ్ళు విడుస్తూ తింటారా? తినరు. అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా సంతోషంగానే తినాలి. ఎందుకు అంటే అన్నం యొక్క ప్రాముఖ్యతను మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో చూడండి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం చదివినట్లయితే అక్కడ ఒక మాట ఉంది చూడండి. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనిషికి భూమి మీద లాభం ఏమైనా ఉన్నది అంటే అన్నపానములు పుచ్చుకొనుటయే. అన్నపానములు పుచ్చుకొనుట. మళ్ళీ ఒకసారి చదవండి పాస్టర్ గారు. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైంది ఒకటి కూడా లేదు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. భూమి మీద మనిషికి లాభం ఏమైనా ఉన్నది అంటే చాలామంది వ్యాపారంలో లాభం ఉందనుకుంటారు. లేకపోతే ఇంకేదైనా పని చేస్తే ఉద్యోగం చేస్తే లాభం ఉంది అనుకుంటాం. కానీ మనిషికి ముఖ్యమైన లాభకరమైన విషయం ఏంది అంటే అన్నపానములు పుచ్చుకొనుటయే లాభం. అన్నం తినకపోతే ఎంత సంపాదించినా ఒకవేళ అన్నం తినలేదనుకోండి ఆ రోజు ఎలా ఉంటుంది మీరు చెప్పండి? ఎవరు చెప్పండి చేయట్లేదు. నీరసం ఉంటుంది. ఏముంటుంది? నీరసం ఉంటుంది. జేబు నిండా డబ్బులున్నా కూడా కడుపులో ఏముంటుంది? శరీరంలో ఏముంటుంది? ఏమన్నా లాభమా మరి? లేదు. అంతేనా కాదా? ఇంకొక వాక్యం చూద్దాం. అదే ప్రసంగి గ్రంథంలోని 3వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి మనిషి కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తర్వాత అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖమును అనుభవించుటయే దేవుడిచ్చు బహుమానం. దేవుడు మనిషికి ఇచ్చిన బహుమానమే అన్నం తినటం. చెప్పండి. అన్నం తినటమే బహుమానం. మీరు అన్నం తినని వ్యక్తి గురించి చాలా బాధపడతారు. నా కొడుకు చిన్నప్పుడు సరిగా అన్నం తినకపోతే వాళ్ళ అమ్మ డాక్టర్ దగ్గరికి పోతే అన్నది, సార్ నా కొడుకు అన్నం తినట్లేడు. ఏం తినట్లేడు సార్ అంటే ఆయన ఏమన్నాడు అంటే అవకాశం ఉన్నప్పుడు తింటాడులే అన్నాడు. ఏమన్నాడు? అవకాశం ఉన్నప్పుడు తింటాడని చెప్పాను. అయితే అన్నం తినడం అనేది దేవుడిచ్చిన బహుమానం. దేవుడే గనక మనకు ఆ బహుమానం ఇవ్వకపోతే అన్నమే లేదు. అన్నం లేకుంటే మనిషి లేడు. చాలామంది ఏమంటారండి, కోటి విద్యలు కూటి కొరకే, జానడు పొట్ట కొరకేనండి. ఏ పొట్ట? ఈ జానడు పొట్ట కొరకే మనిషి కష్టపడేది.
ఇన్ని బాధలు పడేది, ఇన్ని ఇబ్బందులు పడేది, ఇటు అటు ఇటు చేసేది, కింది మీద చేసేది దేని కొరకు అంటే చెప్పండి, ఈ పొట్ట కొరకే. ఈ పొట్ట ఎందుకంటే తినటం కొరకే. ఏం తింటాం? మీరు చూడండి, ఎంత మంచి పండ్లు, ఫలాలు, పాలు ఏం పెట్టినా ఆఖరికి ఇంత అన్నం పెట్టాలి. ఏం పెట్టాలా? ఆఖరికి ఇంత అన్నం పెట్టాలి. ఆ అన్నం లోపలికి పోతేనే ఆ కడుపు నిండుతుంది. ఆ అన్నం లోపలికి పోతేనే ఆ మనిషి తృప్తి చెందుతాడు. ఇప్పుడు చాలామంది రొట్టె తినాలి, ఇది తినాలి, అది తిన్నా కూడా ఆఖరికి ఏం తినాలి? ఇంత అన్నం తినాలి. పెరుగన్నం తింటే ఏమవుతుంది? కొంచెం సరిపోతుంది. అలాగనే దేవుడిచ్చిన బహుమానం ఏంటంటే అన్నం తినటమే మనిషికి. నువ్వు ఎన్నెన్న చేయగాక మనిషి అన్నం తినాలి. మీరు చూడండి, ఎవరైనా ఆరోగ్యం బాగాలేకపోయినా అది లేకపోయినా నాకు అన్నం తినబుద్ధి కావట్లేదు, అన్నం తినబుద్ధి కావట్లేదు అంటారు. అన్నం తినబుద్ధి కావట్లేదు అంటే ఇక నీ పానం బాగలేదని అర్థం, నీ ఆలోచన విధానమే బాగలేదని అర్థం, నీ యొక్క పరిస్థితి బాగలేదని అర్థం. కాబట్టి దేవుడు మనకిచ్చిన బహుమానం ఏంటంటే అన్నం తినటం. ఇంకొక మాట కూడా చెప్తాడు. మీరు చూడండి, ప్రసంగి గ్రంథంలోనే 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. 5:18 చూడండి. మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే అదే వానికి భాగ్యము. చప్పట్లు కొడదాం అందరూ కూడా అండి. ఈ మనిషికి భాగ్యం ఏంది అయ్యా అంటే జీవితకాలం మటుకు, ఏ కాలం మటుకు? పుట్టినది మొదలుకొని ఇప్పుడు 6వ నెలలో మనం అన్నం పెడతారు. ఎందుకు పెడతారు అన్నం అంటే ఇక ఇప్పటి నుంచి స్టార్ట్ అన్నాడు తినడం. ఏమండి, ఇప్పటి నుంచి మొదలు పెడితే ఎప్పటిదాకా తినాలి పాప జోష్న? తన బ్రతుకు దినములన్నీ కూడా అన్నం తినాలి. ఏం తినాలి? అన్నం ఎందుకు తినాలి? చాలామంది అంటారు అన్నం తినకుండా బతకలేమా? బతకొచ్చు, కానీ దేవుని వాక్యంలో ఉంది అన్నం తినడమే గొప్ప భాగ్యం. ఏం భాగ్యం చెప్పరేందండి? ఒక ఆయన 1000 కోట్లు సంపాదించండి. ఎన్ని కోట్లు? ఇప్పుడు కాదు, 20 ఏళ్ళ కిందనే 1000 కోట్లు ఆయన ఆస్తి. 20 ఏళ్ళ కింద 1000 కోట్లు అంటే ఇది మాటలేం కాదు. 1000 కోట్ల ఆస్తి సంపాదించిండు. ఆయన టిఫిన్ ఏందో తెలుసా? 2 కీరదోసకాయ ముక్కలు, 2 క్యారెట్ ముక్కలు, 3 అదేంటి కొత్తిమీర ఆకులు, ఏంటి అది ఆయన బ్రేక్ఫాస్ట్. అంతకంటే ఎక్కువ తింటే ఆగమే పరిస్థితి. ఏంటిది? మనిషికి ఏది భాగ్యం మీరు చెప్పండి? ఒక ఆయన అంటాడు గడక తింటాడు రోజు. ఆ గటక ముద్ర పెట్టుకుని అంటాడు నీ అమ్మ జీవిత కాలం ఇదే తినాలంటే నేను అంటాను. ఏమంటాడు అంటే ఆ మనిషికి ఏం కావాలి? ఇప్పుడు అన్నం కావాలి. అన్నం అనేది దేవుడిచ్చిన భాగ్యం మనిషికి. ఏమి లేకపోయినా అన్నం ఉంటే చాలు. ఏముంటే చాలు? ఏమంటారు? ఏమైనా ఆస్తులు పాస్తులు అంటే పొట్టకి బట్టకి ఏ ప్రాబ్లం లేదు. దేనికి? పొట్టకి బట్టకి ఏం ప్రాబ్లం అంటే ఈ పొట్ట దేని కోరుకుంటుంది అంటే అన్నాన్ని కోరుకుంటుంది. ఈ అన్నం ఎవరు ఇచ్చిన మనకంటే దేవుడు ఇచ్చాడు. అన్నాన్ని ఏ పద్ధతిలో ఇచ్చినంటే ఒక దగ్గర బహుమానం అన్నాడు. ఏమన్నాడు? అన్నం ఏమన్నాడు? బహుమానం అన్నాడు. ఒక దగ్గర మేలుకరం అన్నాడు. ఒక దగ్గర లాభకరం అన్నాడు. ఏమన్నాడు? లాభకరం అన్నాడు. ఇక్కడ ఏమంటే భాగ్యం అంటే ఏంటిది? భాగ్యం ఏంటిది? భాగ్యం అన్నం తినుటే భాగ్యం. ఎప్పుడు తినాలి అన్నం? మనము జీవితాంతం అన్నము తినాలి. ఇంకొక వాక్యం చూపిస్తాం మీకు. 2వ అధ్యాయంలో 24వ వచనం చూడండి. మనిషికి మేలుకరమైనది ఏదైనా ఉన్నదా అని మనం చూస్తే కనబడుతుంది. చదవండి. అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏది లేదు. ఏది లేదు? మనిషి కష్టపడాలి, అన్నం తినాలి. ఏమన్నాలి? మనిషి ఏం చేయాలి? కష్టపడాలి, అన్నం తినాలి. కష్టపడాలి. ఈ 2 మనిషిలో ఉండాలి తప్పకుండా. ఈ 2 మనిషిలో లేకపోతే చాలా కష్టం. చాలా డబ్బులు ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, లేకపోతే ఆస్తిపరులు ఇంట్లో పని మనిషిని పెడతారు. వాళ్ళు పోయి ఎక్సర్సైజులు చేస్తారు బయట. ఏం చేస్తారు చెప్పండి మీరు? మనం టీవీలో చూస్తూ ఉంటాం కదా. ఇంట్లోనేమో పని ఎవరు చేయాలా? వీళ్ళు పోయి బయట ఏం చేయాలా అంటే తప్పు పట్టట్లేదు, కానీ జరిగేది మనం చూస్తూ ఉన్నాం. అదే కష్టం నువ్వు ఇంటికాడ చేస్తే. కాబట్టి ఎవరిని మనం అనటం కాదు, కానీ దేవుని వాక్యంలో ఉంది కష్ట సుఖములను కష్టపడుతూ ఆహారము భుజించుటయే లేక అన్నము తినుటయే
మనిషికి ఏంటిదండి? మేలుకరమైనది. అన్నానికంటే మించింది ఈ భూలోకంలో లేనే లేదు. అందుకనే అన్నం కింద పడ్డా కూడా కొంతమంది మొక్కుతారు తెలుసా? అన్నాన్ని కింద పడితే చాలా జాగ్రత్తగా తీస్తారు. కాళ్ళ కింద పడనీయరు, అన్నాన్ని తొక్కరు. కొంతమంది తొక్కుంటూ పోతారు, వాళ్ళకి తెలియదు అన్నం విలువ తెలియని వాళ్ళు. అన్నం దొక్కిన వాళ్ళకి ఏం విలువ తెలియదు. ఆ, అన్నాన్ని దొక్కిన వాళ్ళకు అన్నం విలువ తెలియదు, బంధాన్ని విడిపించిన వాళ్ళకు బంధం విలువ తెలియదు. అందుకోసమే దేవుని వాక్యంలో ఉంది, అన్నం అనేది దేవుడిచ్చిన భాగ్యము, అన్నం అనేది దేవుడిచ్చిన, చెప్పండి, లాభము, అన్నం అనేది దేవుడిచ్చిన మేలు, అన్నం అనేది దేవుడిచ్చిన బహుమానము. చెప్పండి, బహుమానం. అన్నం దొరికితే ఏం దొరికినట్టు? చెప్పండి. బుద్ధుల కొద్దే బువ్వాట. ఏంటిదండి? చెప్పాలా? బుద్ధుల కొద్దే మనిషికి బువ్వ ఎట్లా దొరుకుతుంది అంటే, నీ బుద్ధిని బట్టి బువ్వ దొరుకుతుంది. నీ బుద్ధిని బట్టే ఏం దొరుకుతుంది? బువ్వ దొరుకుతుంది. నీ మాటను బట్టే, నీ యొక్క ప్రవర్తనను బట్టే, నీ యొక్క పరిస్థితిని బట్టే నీకు అన్నం దొరుకుతుంది. కనుక అన్నం దొరకాలి అంటే ఏం చేయాలా? నీ బుద్ధి మంచిగా ఉండాలా. కాబట్టి అన్నం కొరకు మానవుడు కష్టపడాలి. తన చేతుల కష్టార్జితము చేత తను అన్నం తినాలని దేవుని వాక్యంలో ఉంది. ఇంకొక మాట ఏమన్నాడంటే, సంతోషముగా అన్నం తినమన్నాడు. ఏమన్నాడు? నీవు వెళ్ళి సంతోషముగా నీ అన్నం తినము. ఎవరన్నం తినము? నీ అన్నం. ఇవాళ ఉండి నా జోసిన అన్నం మనం ఎవరన్నా తింటామా? 50 రూపాయలు ఇచ్చిన తినము. ఏంటండి? తినలేము కూడా. ఎందుకంటే మనం తినే అన్నం వేరు, ఆమె తినే అన్నం వేరు. ఒకవేళ మనం తినే అన్నం ఆమె తింటుందంటే ఆమె మన ఏజ్కి రావాలా. ఎక్కడికి రావాలా? మన ఏజ్కి వచ్చిన తర్వాత మనం తినే అన్నం ఆమె తినగలుగుతుంది. కనుక ఈ భూలోకంలో ఎవరి అన్నం వాళ్ళే తినాలి. చెప్పండి. ఎవరి మూట, ఎవరి కష్టం, ఎవరి నిద్ర. చెప్పండి. మనం ఫంక్షన్లో పోయిన కాడ ఒక డైలాగ్ కొడతారు, తినండి తినండి అంటే, మీరు తింటే మేము తిన్నట్టే అంటారు. ఏమంటారు? అది మీరు తింటే కాదు. ఎవరన్నం తినాలి. వాళ్ళ కోసం, గెస్ట్ కోసం ఏర్పాటు చేయబడిన అన్నం ఉన్నది, మామూలు వ్యక్తుల కొరకు ఏర్పాటు చేసిన అన్నం ఉన్నది, నీ కొరకు ఏర్పాటు చేసిన అన్నం ఉన్నది. నీ అన్నాన్ని నువ్వు తినాలి అంటే నీ పని నువ్వు చేయాలి. నీ ధర్మాన్ని, నీ యొక్క క్రమాన్ని, నీ యొక్క పద్ధతిని నువ్వు పాటించాలి. అందుకోసమే దేవుని వాక్యంలో చెప్పబడుతుంది, మనిషికి అన్నము ముఖ్యమైనది. అందుకనే అన్నం పెడతాను. ఏం పెడతాను? చెప్పాలి. ఇంకేమైనా పెట్టవచ్చు కదా తీసుకొచ్చి, అన్నం ఎందుకు పెట్టాలి? ఇలా ఏదైనా పెట్టవచ్చు. ఇంత పెద్ద ఖర్చు పెట్టింది ఆమెకు ఏమైనా కొనుక్కొచ్చి పెట్టలేరా? కానీ ఇలా ఏది కొనుక్కొచ్చి పెట్టినా కూడా ఈ ఫంక్షన్కి అందం రాదు. ఈ ఫంక్షన్కి అందం రావాలన్నా, ఈ ఫంక్షన్కి అర్థం కావాలన్నా ఇవాళ అన్నమే పెట్టాలి. అన్నం ఎందుకు పెట్టాలంటే ఇన్ని బాధలు ఉన్నాయన్నట్టు. ఏమున్నాయి? అన్నం పెడితే మేలు ఏంటిదంటే ఆరోగ్యం వస్తుంది, బలం వస్తుంది, శక్తి వస్తుంది. ఏమండి? ఏమొస్తుంది? ఇప్పుడు కొంతమంది బిస్కెట్లే పెడతారు పిల్లలకి. ఏం పెడతారు? బిస్కెట్లే పెడతారు. కొంతమంది ఛాయ్లే పోస్తారు, ఇంత లోట. ఏంటిది? డబల్ రొట్టెలు. వాళ్ళ అన్నం బంద్ చేసిరు, కథం. వాడు అన్నం తినడు. ఎందుకంటే వాడి నాలుక ఏ రుచి కోరింది అంటే ఈ డబల్ రొట్టె రుచి కోరింది, ఈ ఛాయ్ రుచి కోరింది. కాబట్టి వానికి అన్నం రోగు తప్పింది. వాడు ఏమైపోతాడంటే బక్కగా అయిపోతాడు, బలహీనుడు అయిపోతాడు, వాళ్ళు లేవలేకుండా అయిపోతాడు. కాబట్టి ఎలాగుండాలి అంటే పిల్లలకు అన్నం పెట్టాలి. అన్నం కూడా ఇప్పుడే ఎందుకు పెడతారు, ఇప్పటి నుంచి ఎందుకు పెడతారంటే వారి యొక్క జీర్ణ వ్యవస్థ మరి మంచిగా పనిచేసే సమయం ప్రారంభించబడింది కనుకనే వాళ్ళకి అన్నం పెట్టే అవకాశం ఉంది. దబ్బున చికెన్ మటన్ పెట్టారు, ఇప్పుడే పెట్టకండి. కొంతమంది సంబరానికి పెడతారు. ఏం చేస్తారు? సంబరానికి ఏది పడుతుందో పెట్టడానికి లేదు, ఆనందానికి ఏది పడుతుందో పెట్టడానికి లేదు. పిల్లలకి ఏది పెట్టాలో అది పెట్టాలా, పెద్దవాళ్ళకి ఏది పెట్టాలో. పాలు మాన్పించిన ఏజ్ వేరు, పాలు తాగుతూ అన్నం తినడం వేరు. పాలు మానిపించిన తర్వాత బలమైన ఆహారం పెట్టవచ్చు. ఎందుకు అంటే అప్పుడు అరిగించుకునే శక్తి వాళ్ళలో వస్తుంది కనుక పిల్లలకు మంచి అన్నం పెట్టండి. ఏం పెట్టండి? మీకు ఒక జరిగిన సంగతి చెప్తా. నా మనవరాలు ఉంది, ఆమెకి వాళ్ళ నానమ్మ అన్నీ అదేంది డ్రై ఫ్రూట్సు, తర్వాత ఇదేంది సిరుధాన్యాలు, బాదం పప్పు, జీడిపప్పు ఇవన్నీ మిక్స్ చేసి ఆమెకు ఉగ్గు చేసి పెట్టేది రోజు. అయితే అందరు తెస్తారు కదా అని నేను ఏం చేసిన, మెడికల్ షాపుకి పోయినా అది కొనుక్కరావడానికి. సెరిలాక్ లాంటిది మంచిది ఇవ్వమని మెడికల్ షాపుకి పోతే ఆ మెడికల్ షాప్ ఆయన అడిగిండు, మీరు ఏం పెడతాను అని అడిగిండు. అంటే నేను ఫలానా పెడతాను అని అన్నా. అంటే ఆయన ఏమన్నాడంటే, సార్ మీరు పెట్టేదే పెట్టండి పిల్లలకు,
అంటే మరి నేను మీ దగ్గర కొనడానికి వచ్చిన కదా అంటే, నాకు వస్తే 250 రూపాయలు వస్తాయి సార్ మీ దగ్గర కొంటే కానీ, నేను ఇచ్చిన దానికంటే మీరు చేసేది మంచిదని చెప్పిండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు చెప్తున్నాను ఈ మాట మీకంటే, పిల్లలకు బలమైన ఆహారం మనం అందించాలి. పిల్లలు బలవంతులు కావాలి. చిన్నప్పుడే వారిని బలవంతులు చేస్తే పెద్దగా అయినాక ఆ బలం వాళ్ళకి ఏం చేస్తుంది చెప్పండి. అందుకని దేవుని వాక్యం ఉందిగా, బాలుడు నడవవలసిన వాని త్రోవను నేర్పుము, పెద్దవాడైనాక దాని నుంచి చిన్నప్పుడే బాలుని ఏం చేయాలి, మనం బలవంతులు చేయాలి. ఏం చేయాలా? ఆ బలము పెద్ద పెరిగినాక పనిచేస్తుంది. కనుక అన్నం అనేది మానవుని జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అన్నం పెట్టడం అనేది మర్చిపోవద్దు. ఏం చేయొద్దు. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో పిల్లలకు అన్నం పెట్టడం కూడా మర్చిపోతారు కొంతమంది. వాళ్ళ ముందు పెట్టేసి సెల్ ఫోన్ ముందు పడేస్తారు. ఏం పడేస్తారు? సెల్ ఫోన్ ముందు పడేస్తే వాడు సెల్లును చూసుకుంటా వాడు తింటాడో తినట్లేడో వానికి తెలియదు. ఎవరికి? తినటానికి తెలియదు. వాడు ఏం తింటాడో కూడా తెలియదు. వాడి నోట్లో నువ్వు ఏం పెట్టేది కూడా వానికి తెలియదు. వాడికి ఏం కనపడుతుంది అంటే సెల్ ఫోనే కనపడుతుంది. కాబట్టి పిల్లలకు మంచి భోజనాన్ని పెట్టాలి, మంచి అన్నం పెట్టాలి. తర్వాత పిల్లలకి సమయానికి పెట్టాలి. ఏం చేయాలా చెప్పాలి మీరు? సమయానికి పెట్టాలి. పిల్లలకు అన్నమే పెట్టాలి. ఏం పెట్టాలా? అన్నమే పెట్టాలి. ఈ అన్నం అనేది మన జీవితంలో 4 విషయాలు మీకు చెప్పాను. అన్నము మనకు బహుమానం. చెప్పండి. అన్నం మనకు బహుమానము. రెండోది అన్నం మనకి లాభకరం. అన్నం తింటే లాభము. మూడోది అన్నం తింటే మేలుకరము. నాలుగోది అన్నమే మనకు భాగ్యము. ఒకవేళ డబ్బులు బంగారం ఇదంతా ఉన్నదానికంటే కూడా ఒక ముద్ద అన్నం తినడమే. ఆఖరిగా చచ్చిపోతాను కూడా ఏమని చేస్తారు, గంజిపోతూనే ఉంటారు. ఏమని చేస్తారండి, అన్నాన్ని బాగా మెత్తగా చేసేస్తారు. ఆఖరి దశలో ఉన్నోని కూడా పోతూనే ఉంటారు, లోపలికి పోవాలి. ఎందుకంటే అప్పటిదాకా బతకాలని. అంటే అన్నం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అన్నాన్ని ఎవరు కూడా చిన్న చూపు చూడొద్దు. అన్నాన్ని ఎవరు కూడా తక్కువ అంచనా వేయొద్దు. నాకు ఒక సేవకుడు చెప్పిండు, ప్రార్థన చేసినాక మనం అన్నం తింటప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన చేస్తాం కదా, ప్రార్థన చేసిన అన్నం కింద పారేయొద్దని చెప్పిండు. ఏం చేసిండు? నువ్వు ప్రార్థన చేసినాక దేవుడు నీకు ఇచ్చిండు. అది నీకు దేవుడు ఇచ్చిన అన్నాన్ని నువ్వు ఎట్లా కింద పడేస్తావు? ఎందుకు వేస్ట్ చేస్తావు? నువ్వు అన్నాన్ని ఏం చేయొద్దు, వేస్ట్ చేయకూడదు. అన్నాన్ని పడేయటానికి లేదు. అన్నాన్ని వేస్ట్గా అంటే దాన్ని పనికి రాకుండా చేసుకోవడం అనేది మనకు దీవెన కాదు. కనుక అన్నము చాలా విలువైనది. అన్నాన్ని మనం విలువగా చూడాలి. అన్నం మనకు జీవితాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, బలాన్ని, శక్తిని ఇస్తుంది. కనుక అన్నము అనేది మనిషి జీవితంలో ప్రాముఖ్యమైనది. ఆ అన్నం ప్రసన్నే ఈరోజు ఒక వేడుకగా ఈరోజు బంధువులను, స్నేహితులను, రక్త సంబంధులను అందరినీ కూడా పిలిపించుకొని ఈ వేడుక చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఈ బిడ్డ జీవితంలో అన్నం ప్రారంభించబడింది. ఆమె బ్రతుకు దినములన్నీ కూడా మంచిగా అన్నం తిని ఆశీర్వదించబడి తన జీవిత కాలం అంతా కూడా ఆరోగ్యవంతురాలుగా ఉండునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మెప్పలతో థ్యాంక్ యూ నన్ను అయితే టైంకి అన్నం తినిపిస్తారు. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. మంచిది. సమయంలో ఇంతటితో ఈ కార్యక్రమం అయిపోయినట్టే. ముగింపు ప్రార్థన చేసుకొని తర్వాత ఆశీర్వాదం. ఆ తదనంతరము ఇక వచ్చిన వారందరూ బంధుమిత్రులందరూ కూడా మరి జ్యోత్స్నతో మీరు ఫోటోలు దిగొచ్చు. మీరు తెచ్చినటువంటి గిఫ్ట్స్ ఏమన్నా ఉన్నట్లయితే కూడా ఇవ్వచ్చు. క్యాటరింగ్ వాళ్ళు భోజనం చేస్తున్నారు. టేబుల్ సెట్టింగ్ అవుతుంది. తర్వాత కూడా భోజనాలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయితే అయిపోద్ది. మన మధ్యలో జకరి పాస్టర్ గారు ముందుకు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తాడు. ప్రభు జీవనం వచ్చి ఆశీర్వాదం ఇస్తాడు. స్తోత్రం. తగ్గించు. ముగింపు ప్రార్థన. అందరం కన్నులు ముచ్చుకుందాం. చివరి ప్రార్థన. స్తోత్రాలయ్యా, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి తండ్రి ప్రభువా, ఏంజల్ జ్యోత్స్న ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి ఆ బిడ్డను దర్శించండి తండ్రి ప్రభువా. ఇంతవరకు దేవా నాయన తండ్రి ప్రభువా, నీ దైవదాసులతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడానికి వందనాలు తండ్రి ప్రభువా. జాషువా గారు వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న మాటలు
అయా ప్రభా మా వినికిలో ఫలింపచేయమని వచ్చిన బంధుమిత్రులందరిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దైవ సేవకుల సమక్షంలో ప్రభువా మీరు జరిగించిన ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా మీరే దీవించమని తండ్రి, ఆశీర్వదించమని తండ్రి ప్రభువా. విన్న వర్తమానమును బట్టి నిన్ను సంతోషిస్తున్నాం తండ్రి ప్రభువా. అయా ప్రభువా నీలో ప్రభువా నీ కృపలో ఇంకను అయా ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జాషువా గారి కుటుంబాన్ని ఎదిగింప చేయమని దీవించమని యేసయ్య దివ్యనామములో చిన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క దేవుని మహిమ, మన ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకును వేదిక మీద ఉన్న దైవజనులందరికీ స్థానిక సంఘ కాపరికి ఈరోజు ప్రభువా వచ్చిన బంధుమిత్రులందరికీ ఈరోజు అన్నప్రసన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న జాషువా కుటుంబానికి పాపకును ఇప్పుడును ఎల్లప్పుడూ ప్రభు రాకడ వరకు సదా తోడై ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో మరి జాషువా మానసులు మోకరిస్తారు. సేవకులందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చి వారిని బ్లెస్ చేయవలసిందిగా ప్రభుత్వం మనం చేయించున్నాం. మోకరించి సేవకులందరూ కూడా కొంచెం టేబుల్ కింద పెట్టేసాం. సేవకులందరూ కూడా రండి, మీ బ్లెస్సింగ్లు ఇవ్వండి. అందరు కూడా వీరి వైపు చేతులు చాపుదాం. యవన ప్రాయంలో దేవుడు వారికి ఇచ్చిన ఈ కుమార్తెను దేవుడు ఆశీర్వదించినట్లుగా. ఓకే సరే వచ్చేసాం రైట్. అందరు కూడా చేతులు ఎత్తుదాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మానసను జాషువాను మీరు ప్రేమించి ప్రభువా వారికి ఇచ్చిన సంతానము నాయన జోష్న కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డను తండ్రి పుట్టినది మొదలుకొని నేటి వరకు మీరు కాపాడుతూ వస్తున్నందుకు నీకు స్తోత్రాలు. తన బ్రతుకు దినములన్నీ నీ కాపుదలు ఉంచండి. ఈరోజు అన్నమును ప్రభువా తన యొక్క నాయన శరీరంలోకి ప్రవేశింపజేసినందుకు నీకు వందనాలు అయా. ఇది మొదలుకొని నిరంతరం నీ కాపుదల బిడ్డకు ఉంచండి తండ్రి. అయా నాయన తన యొక్క జీర్ణ వ్యవస్థ మంచిగా పనిచేయడానికి సహాయం చేయండి ప్రభువా. ఎదిగి పెద్దదై బలవంతురాలు కావడానికి సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కుటుంబాన్ని నీ కృపలో కాపాడండి. దేవుని సేవకునితో కలిసి వేస్తున్న అడుగులను స్థిరపరచండి ప్రభువా. నిలబెట్టండి తండ్రి నాయన. ఈ కుటుంబంలోకి రావాల్సిన దీవెనలన్నీ మీరు అనుగ్రహించండి. ఇదిగో నీ సేవకులుగా సేవకురాలుగా మా కుటుంబాలుగా వీరిని దీవిస్తున్నాం నాయన. ఇది మొదలుకొని నిరంతరం నీ కాపుదల వీరికి తోడుగా ఉంచి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ. ఇద్దరు నిలబడండి. ఆయా ప్రాంతానికి వచ్చిన పాస్త్రములు కూడా వచ్చి ఫోటో దిగాలి. ఆయా ప్రాంతానికి వచ్చిన పాస్త్రములు అందరూ కూడా వచ్చి ఫోటో దిగండి. మీకు ఇది ఫస్ట్ ఛాన్స్ ఇక రావాలి. కమ్ 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 రావాలి రావాలి.
స్తోత్రం, ప్రైజ్ లార్డ్. ఇంకా మౌత జాషువా మౌత్ ఉందా చూడమ్మా. ఇటిచ్చి. ఆగా. స్తోత్రం, ప్రైజ్ లార్డ్. దయచేసి అందరికి గమనించండి. కొంచెము సర్వ్ చేసే వారికి కొంచెము మీరు అనుకూలపరచండి. మొదటిగా స్త్రీలకు ఆప్షన్ ఇవ్వండి. ఈ సమయంలో మన మధ్యలో చిన్నపిల్లలు సూర్యాపేట ప్రాంతం నుంచి వచ్చారు. దైవజనంతో యూట్యూబ్లో పాటలు పాడుతారట వాళ్ళు. చక్కగా ఒక పాట విందాం. ఓకే. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ ఆశీర్వాదము పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యం స్థిరపరచుము. నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం.